ప్రభువు మాటలు ఉండవలసినది మన మనస్సులో, మన హృదయములో, మన శరీరములో. నా మాటలను నీ మనస్సునందు ఉంచుకొనుము, వాటిని నీవు దాచిపెట్టుకొనుము, అనగా దేవుని ఆజ్ఞలను దాచిపెట్టుకొనుము. అది నీ వద్ద ఉండాలి. నా యొక్క మాటలు నీ మనస్సునందు ఉంచుకొనిన ఎడల, అవి నీ కంటి కనుపాప వలె కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువో. నీవు బ్రతకాలి అంటే దేవుని వాక్యము మనసులో ఉంచుకోవాలి, వాటిని దాచిపెట్టుకోవాలి. కంటి కనుపాపని ఎలాగైతే జాగ్రత్తగా కాపాడుకుంటావో అలాగనే దేవుని మాటలని మనసులో ఉంచుకున్నప్పుడు వాటిని కాపాడుకుంటూ ఉన్న ఎడల నీవు బ్రతుకుతావో. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొను, అనగా నిత్యము ఈ వ్రేళ్లు మనం చూస్తూ ఉంటాం. ఈ వ్రేళ్లు లేనిది మనకి ఏ పని జరగదు. ఈ వ్రేళ్లు చూసినప్పుడల్లా దేవుని మాటలు, దేవుని రూపము, దేవుని వాక్యము నీకు జ్ఞాపకము రావాలి. దేవుని మాటలు మనసునందు ఉంచుకొని, ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకొని, ఆ మనసునందు ఉంచుకున్న దేవుని మాటలను కంటి కనుపాపలే కాపాడుకొని, నీ వ్రేళ్లకు కట్టుకున్న రీతిగా దేవుని వాక్యాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ హృదయం అనే పలక మీద నీవు రాసుకున్నప్పుడు, ఇదిగో దేవునిలో నీవు ప్రశస్తమైన జీవితము జీవిస్తూ ఉంటావు. దేవుని వాక్యాలను మన ఇంటి ద్వార బంధములకును, లేక మన గృహములో ఉన్నటువంటి గోడలన్నిటికి ప్రతి సంవత్సరం ఒక వాగ్దానాలుగా తెచ్చి మనము ఉంచుతాం. చీలలు బిగగొట్టి ఉంచుతాం. దేవుని వాక్యము మీ ఇంటి గృహములో గోడలకు ఉండడము తప్పని చెప్పను, ద్వార బంధముల మీద ఉండడము తప్పని చెప్పను, ఒక గూటిలో ఉండడము తప్పని చెప్పను. అయితే నీ ఇంటి గోడల మీద ఉన్న దేవుని వాక్యము, దేవుని మాటలు, నీ ద్వారబంధము మీద ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాక్యము, నీ కూటికి పరిమితమైన దేవుని మాటలు, దేవుని వాక్యము నీలో నాలో లేకపోవడమే మొదటి తప్పు. ఒక గోడను పరిమితం చేసి, ఒక చీలను బిగగొట్టి ఒక స్థానాన్ని ఇస్తున్నాము, కానీ దేవుని మాటలకు, దేవుని వాక్యానికి మరి నీలో అలాంటి వాక్యమునకు చీలలు బిగగొట్టిన రీతిగా నీ హృదయంలో ఎందుకు నువ్వు బిగుతుగా ఉంచుకోలేకపోతుంటున్నావు? ఎందుకు దేవుని మాటలను నీ మనసులో లేకుండా వాటిని విడిచిపెడుతుంటున్నావు? ఈ లోకములో బ్రతకాలి అంటే దేవుని మాటలు మనసులో ఉండాలి, దేవుని వాక్యం హృదయం అనే పలక మీద ఉండాలి, వ్రేళ్లకు ఉండాలి, కనుపాపముల వాటిని కాపాడుకోవాలి, వాటిని నీ మనసులో ఉంచుకోవాలి.